చక్కెర, బెల్లం, నెయ్యి వాడకుండా చాలా టేస్టీ అండ్ హెల్దీ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా. ప్యాన్లోకి 1 కప్పు బాదం పప్పు వేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు వేపుకోవాలి. బాదం పప్పులో ఉన్న పచ్చిదనంపై క్రిస్పీగా అయ్యేంతవరకు వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి 1 కప్పు జీడిపప్పు వేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి 1 కప్పు పల్లీలు వేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని పల్లీలు కూడా క్రిస్పీ అయ్యేంతవరకు వేపుకోవాలి. ఇవన్నీ సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి, అప్పుడే చక్కగా క్రిస్పీగా వేగుతాయి. మళ్ళీ అదే ప్యాన్లోకి 1 కప్పు నువ్వులు వేసేసుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టేసుకొని చిట్పటగానే వేగేంతవరకు వేపుకొని ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి ఒక హాఫ్ వేసేసుకొని పౌడర్లా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లోకి మిగతా హాఫ్ వేసేసుకొని స్వీట్నెస్ని బట్టి బ్లాక్ కిస్మిస్ వేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కిస్మిస్ వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో బెల్లం కానీ చక్కెర కానీ వేసేసుకోవచ్చు. ఇలా 1 కప్పు బ్లాక్ కిస్మిస్ వేసేసుకొని ఇలాచీ వేసేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడు తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని కూడా ఆ పౌడర్ పైన వేసేసుకొని ఉండలేమో లేకుండా చక్కగా ఆ పౌడర్కి అంతా పట్టించేసుకొని కొద్దిగా తీసేసుకొని లడ్డూలా చుట్టేసుకోవడమే. ఇందులో మనం పిల్లలకి బెల్లం చక్కెర వేయలేదని అస్సలు తెలియదు, చాలా స్వీట్గా ఉంటాయి, చాలా టేస్టీ అండ్ హెల్దీ లడ్డూలు. ఈ లడ్డూలు 15 నుంచి 20 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇందులో బాదం, జీడిపప్పు, పల్లీలు, నువ్వులు అన్నీ చాలా హెల్దీ అండి, చాలా టేస్టీ కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.